జోహార్ తోటి కొమరయ్యకు జోహార్ జోహార్ సాగిద్దాం తోటి కొమరయ్య ఆశయాలను సాధిద్దాం సాధిద్దాం తోటి కొమరయ్య ఆశయాలను సాధిద్దాం జోహార్ తోటి కొమరయ్య జోహార్ 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 తోటి కొమరయ్యకు జోహార్ సాధిద్దాం ప్రజా పోరాటాలు వర్ధిల్లాలి ప్రజా పోరాటాలు వర్ధిల్లాలి సిపిఎం జిందాబాద్ 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 సిపిఎం జిందాబాద్. ఈరోజు సిపిఎం పార్టీ ఆర్మూర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణంలోని శాస్త్రీనగర్లో గల సిపిఎం కార్యాలయంలో దొడ్డి కొమరయ్య 80వ వర్ధంతిని ఈరోజు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆయన యొక్క చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. ప్రధానంగా మరి ఆనాడు భూమి కోసం, వృత్తి కోసం, వెట్టి చాకరీ వృత్తి కోసం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని కొనసాగించినటువంటి తొలి అమరుడు దొడ్డి కొమరయ్య. రజాకారులకు వ్యతిరేకంగా ఆనాడు రజాకారులు వ్యవహరిస్తున్నటువంటి తీరుకు వ్యతిరేకంగా మరి పేదలు పండించినటువంటి పంటలకి మేము శిస్తు కట్టమని చెప్పేసి, దున్నేవాడికి భూమి అని చెప్పేసి నినాదంతో మరి ఆనాడు మరి పేదల పక్షాన నిలబడి తన ప్రాణాన్ని మరి పన్నంగా పెట్టినటువంటి మహామేధావి. కానీ నేటి పాలకులు ఆయన స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు అనేక రకాలుగా సభలు సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు. కానీ ఇది కమ్యూనిస్టు యొక్క వారసత్వం. నేటి పాలకులు ఆ విషయాలన్నీ కూడా మర్చిపోయి ఈరోజు మతం పేరుతో, కులం పేరుతో ప్రజల మధ్య చిచ్చుపెట్టి ఈరోజు పబ్బం గడుపుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఇవాళ నిరుద్యోగం పెరిగింది, ధరలు పెరుగుతూ ఉన్నాయి. అదే మాదిరిగా ఉన్న ఉపాధి లేనటువంటి పరిస్థితి, కాంట్రాక్ట్ కార్మికులకు పర్మనెంట్ చేయాలని, ఇవాళ ఇల్లు లేనటువంటి పేదలందరికీ కూడా ఇంటి జాగా ఇచ్చి 5 లక్షల రూపాయలు లోన్ మంజూరు చేయాల్సిన అవసరం ఉంది. అట్లా ఈరోజు కోట్లాది మంది మరి ప్రజలు పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళకు నిరాశలు అవుతూ ఉన్నారు. వాళ్ళు అనేక సంవత్సరాలుగా కాలం గడుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదే మాదిరిగా ఈరోజు కార్మికులు ఉపాధి లేక అనేక అవస్థలు పడుతూ ఉన్నారు. కాబట్టి ఉపాధి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఆ విషయాన్ని మర్చిపోయి ఈరోజు పెట్టుబడిదారులకి, కార్పొరేట్లకు అనుకూలంగా ఈరోజు చట్టాలని మార్చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ విధానాన్ని మానుకోవాలని రేపు భవిష్యత్తులో పేదల పక్షాన ఇప్పటికే చాలామంది అర్హులైనటువంటి పేదలకు పెన్షన్ రావట్లేదు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినటువంటి హామీలు 2500 కానీ, అట్లాగే పెన్షన్ కానీ, నిరుపేదలందరికీ కూడా రేషన్ కార్డులు కానీ ఇవేవి కూడా ఇంప్లిమెంట్ అవుతున్నటువంటి పరిస్థితి లేదు. రేపు భవిష్యత్తులో పేదలందరినీ కూడా మరి కదిలించి అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం విధానాలపైన మరి సమరశీల పోరాటాలు నిర్వహిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఆనాడు భూమి కొరకు, ముక్తి కొరకు, తెలంగాణ వెట్టి చాకరీ విముక్తి కొరకు సాగిన పోరాటంలో అమరుడైనటువంటి దొడ్డి కొమరయ్య గారి 80వ వర్ధంతిని ఈరోజు సిపిఎం పార్టీ ఆర్మూర్ ఏరియా కమిటీ ఆధ్వర్యంలోనే మరి శాస్త్రీనగర్లో కొమరయ్య గారి యొక్క ఫోటోకు పూలమాలలేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఆయన నల్గొండ జిల్లా జనగామ మండలంలోనే మరి కడివెండి గ్రామంలో ఒక కుటుంబ సామాజిక వర్గంగా మరి 1927 ఏప్రిల్ 3వ తారీఖున జన్మించినాడు. మరి కడివెండి గ్రామంలో ఆనాడు రజాకర్లకు ఎదురుగా విష్ణు రామచంద్రారెడ్డి, మరి అట్లాగే వాళ్ళ యొక్క అక్క అయినటువంటి జానమ్మ గారు మరి ఏదైతే లెవీ పోరాటము, ధాన్యం లెవీ సేకరణ కొరకు ఆ ఊర్లో మరి కడివెండి గ్రామంలో మరి ఎర్ర రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఒక గ్రామ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ గ్రామ కమిటీ ఆధ్వర్యంలోనే మరి ఏదైతే కసీం రజ్వీ గారి ఆధ్వర్యంలో, రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో లెవీ ఒక కార్యక్రమాన్ని స్టార్టప్ ధాన్యం లెవీ సేకరణ చేయంగా మరి విష్ణు ద్వారా గుండాలు వచ్చి వాళ్ళు మరి వీళ్ళందరూ రైతుల నుండి 10 బస్తాల వస్తువులు చేస్తుండగా ఈ యొక్క గ్రామ కమిటీ ఆధ్వర్యంలోనే దాదాపుగా 89 మంది గుమ్ముగూడి వచ్చి ఆ గుండాల మీద దాడి చేయడం వలన ఆ గుండాలు దాడి చేసి అందులోకైనా మరి ఈ దొడ్డి కొమరయ్యను మరి కాల్చడం జరిగింది. దొడ్డి కొమరయ్య కాల్చడం వలన బుల్లెట్ కడుపులో పడ్డది. ఆ కడుపులో పడ్డా కూడా తన ప్రాణాన్ని ఇంకా లెక్క చేయకుండా ఆనాడు ఆంధ్ర సభ చేయి
జై తెలంగాణ అనుకుంటా నినాదాలు చేయడం జరిగింది. ఆ పేరు లోపల పెట్టి కూడక మరి ఆయన ఆ పోరాటాన్ని కొనసాగించి అప్పటికి అమరుడైండు. తొలి అమరుడు దొడ్డి కొమరయ్యకు ఘనంగా నివాళులర్పించినాము. ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు ఇచ్చినటువంటి హామీలను పూర్తి తప్పకుండా అమలు చేసిన నాడే ఇలా అటువంటి అమరవీరులకు స్ఫూర్తిగా సాగుతుందని సిపిఎం పార్టీగా తెలియజేస్తూ